నమస్తే అండి. నేను ఈరోజు సొరకాయ టమాటాతో కూర కర్రీ చూపిస్తున్నాను. ఈ సొరకాయ లేత సొరకాయను తీసుకొని పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. ఈ సొరకాయను ఆనంకాయ అని కూడా అంటారు. స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఈ సొరకాయ ఇంట్లో ప్లేస్ ఉంటే కొంచెం ప్లేస్లో పాదు చెట్టు ఇది వేసుకొని ఇంట్లో పండించుకోవచ్చు. ఈ సొరకాయలను చాలా టేస్ట్గా ఉంటుంది. లేత సొరకాయ అయితే పసుపు వేసి కలిపి ఈ సొరకాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉడుకుతుంటే వాటర్ వస్తుంది సొరకాయలో. ఆ వాటర్లో ఆయిల్లో కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెంసేపు ఆయిల్లో మగ్గితే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెంసేపు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత సరిపడినంత 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా ఉప్పు కారం కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఒక టమాటాను కట్ చేసి పెట్టుకొని ఈ టమాటాను వేసుకోవాలి. ఈ టమాటా ఉడికిన తర్వాత కొబ్బరి, బాదం మిక్సీ చేసి పెట్టుకొని అది కూడా ఈ కూరలో వేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా ఉడుకుతుంది, మెత్తగా బాగుంటుంది. పిల్లలైనా చాలా బాగా ఇష్టంగా తింటారు. చపాతీలలో అయినా, జొన్న రొట్టెలో అయినా, అన్నంలో అయినా, వేడి అన్నంలో అయినా చాలా రుచిగా ఉంటుంది. ఈ కుక్కర్ చల్లగైన తర్వాత మూత తీసి దాంట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ సొరకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.